ఓకే. స్టూడెంట్స్, ఈరోజు మనం క్లాస్ 3 డిస్కస్ చేసుకుంటున్నాము. సేమ్ డిమోరస్ థీరం మీదనే. ఎందుకంటే డిమోరస్ థీరం అనేటువంటిది మనకు చాలా 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 ఇంపార్టెంట్ కదా, గ్యారెంటీ కదా, 7 మార్క్స్ ప్రాబ్లం ఒకటి. ఓకే, కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఓకే, జిఎస్ఎన్ అకాడమీ మీకు కంటిన్యూయస్గా ఇంకా వీడియోస్ ఇక్కడ 2ఏకి సంబంధించినటువంటి క్లాసెస్, 2బికి సంబంధించినటువంటి క్లాసెస్, తర్వాత వెరీ షార్ట్లీ వీ విల్ స్టార్ట్ ఎంసెట్ అండ్ ఐఐటి. అంటే ప్రీవియస్ కాకుండా చాప్టర్ వైజ్ కూడా చెప్పుకుంటూ వస్తామన్నమాట మీకు. ఓకేనా, అతి త్వరలోనే మనము స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఓకే, సో కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ షేర్ కూడా చేయండి ఇతరులకి. ఓకేనా, సో ఈరోజు మనము కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఇక్కడ గమనిస్తే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మీ అందరికీ తెలుసు సిస్ ఆల్ఫా అంటాం. సిస్ ఆల్ఫా అంటే ఏమిటి? ఇక్కడ మనకు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. ఈ సిస్ ఆల్ఫాను ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు చూడండి, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అంటే ఎవరు? అది యూలర్స్ ఫామ్ కాబట్టి ఈ పవర్ ఆల్ఫా కదా. కాబట్టి సిస్ ఆల్ఫాను మీరు ఇట్లయినా రాసుకోవచ్చు, ఇలా అయినా రాసుకోవచ్చు. ఇవి కాస్త జాగ్రత్తగా చూసుకోండి. చూడన్న, ఇప్పుడు సిస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అంటాం. ఇక్కడ దాని అర్థం ఏమిటంటే కాస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా. అప్పుడు ఎంత అవుతుంది నీకు? కాస్ ఆల్ఫా ఐ. సైన్ ఆఫ్ మైనస్ ఆల్ఫా, సైన్ ఆఫ్ మైనస్ ఆల్ఫా నీకు ఎంత? మైనస్ సైన్ ఆల్ఫా కదా. దీన్నే మనము ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది యూలర్స్ ఫామ్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ కదా, ఇక్కడ యూలర్స్ ఫామ్ కదా ఇది. అట్లా ఓకే. తర్వాత థర్డ్ వన్ కూడా మీరు ఇక్కడ గమనించుకోండి. థర్డ్ వన్ కూడా మీరు ఒకసారి గమనిస్తే, ఓకే, ఇప్పుడు మనకు సిస్ ఆల్ఫా ఉంటుంది, తర్వాత సిస్ బీటా ఇలా ఉంటుంది. మరి ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే ఏమొస్తుంది అని మనకు కావాలనుకోండి. ఫస్ట్ మీకు చూడండి, సింపుల్. సిస్ ఆల్ఫాను మీరు ఏం చేస్తారంటే యూలర్స్ ఫామ్లోకి రాయండి, ఈ పవర్ ఐ ఇంటూ ఆల్ఫా. ఇక్కడ ఈ సిస్ బీటాను కూడా నువ్వు ఈ పవర్ ఐ ఇంటూ బీటా ఇలా రాసుకో. సో ఈ పవర్ ఐ ఇంటూ ఇక్కడ ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని కలుపుతాం కదా, అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా కదా. అప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం చూడు మా పిల్లలు, ఇక్కడ ఈ పవర్ ఐ తీటా, ఇట్లా ఈ పవర్ ఐ తీటా ఉందా, దాన్ని ఎలా రాసుకుంటాం మనము? కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇంకా మీరు మర్చిపోకూడదు, ఇక్కడ చూడగలరు సిస్ ఆల్ఫా సిస్ బీటా ఇలా ఎక్కడన్నా కానీ ఇట్లా ప్రోడక్ట్ కనపడితే దాన్ని కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. అలాగే ఇక్కడ మీరు గమనించుకోండి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? యాంగిల్స్ని పెంచుతున్నా. కాస్ ఆల్ఫా, సిస్ ఆల్ఫా, తర్వాత సిస్ బీటా, తర్వాత సిస్ గామా అంట. అప్పుడు గమనిస్తున్నారా? అప్పుడు మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు చూడండి. అప్పుడు ఈ పవర్ ఐ ఇంటూ ఆల్ఫా, ఈ పవర్ ఐ ఇంటూ బీటా, సిస్ గామాను మనం ఏం రాసుకోవచ్చు? ఈ పవర్ ఐ ఇంటూ గామా. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. అప్పుడు ఈ పవర్ ఐ తీటా ప్రకారం ఉంది కాబట్టి అప్పుడు ఎలా రాసుకోవచ్చు చూడండి. ఇక్కడ దీన్ని ఇక్కడ సిస్ ఆల్ఫా సిస్ బీటా సిస్ గామా అని చూడండి. కాస్ ఆఫ్ ఈ పవర్ ఐ తీటా, ఇక్కడ ఈ పవర్ ఐ తీటా అన్నప్పుడు చూడండి, కాస్ తీటా. తీటా అంటే ఎంత మనకు? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. గమనించినారా? ఇట్లా సిస్ ఆల్ఫా సిస్ బీటా సిస్ గామా ఇట్లా మల్టిప్లికేషన్లో ఉంటే చూడు, మనం వాటిని ఈ విధంగా రాసుకుంటాం అనమాట. ఇట్లా మల్టిపుల్గా ఉంటే. ఒకవేళ డివిజిబుల్గా ఉంటే సార్ అనేది నీకు డౌట్ వస్తుంది చూడు. వెంటనే డివిజిబుల్ కావాలంటే నువ్వేం దాన్ని బైహార్ట్ చేయని అవసరం లేదు. సిస్ ఆల్ఫా బై సిస్ బీటా, సిస్ ఆల్ఫా బై సిస్ బీటా అంటే సిస్ ఆల్ఫా అంటే దాని అర్థం ఏమిటి?
ఈ పవర్ ఐ ఇంటూ ఆల్ఫా. సిస్ బీటా అంటే ఈ పవర్ ఐ ఇంటూ బీటా. చూడు ఇక్కడ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్. ఫార్ములా ఏ పవర్ ఎం మైనస్ ఎన్, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం మైనస్ ఎన్. అప్పుడు దీన్ని మనం ఎలా రాసుకుంటాం చూడండి, ఇక్కడ ఈ పవర్ ఐ తీటా ప్రకారం ఉంది కదా, ఈ పవర్ ఐ తీటా ఉంటే దాన్ని ఎలా రాసుకుంటాము, కాస్ తీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ తీటా. చూసారా, ఇట్లా డివిజన్లో ఉంటే నీకు ఏమైపోతాం చూడండి, ఇక్కడ నీకు మైనస్ వస్తుందా, పార్ట్లో వచ్చినప్పుడు నీకు ప్లస్లు వస్తున్నాయి. చూడండి ఎందుకు ప్లస్లు వస్తాయంటే అది కారణం. ఎందుకు ప్లస్లు వస్తున్నాయంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్లు కలుపుతామా. ఇక్కడ ఎందుకు మైనస్ వస్తుందంటే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఫార్ములాను మనము ఉపయోగిస్తున్నాము. ఓకే, తర్వాత నెంబర్ 6, ఒకవేళ 1/6 ఆల్ఫా ఇలా ఉంది, దీన్ని మనము ఎలా రాయవచ్చు చూడండి. అప్పుడు 1/6 ఆల్ఫా అంటే మనం ఏం రాసుకుంటాం, ఈ పవర్ ఐ ఆల్ఫా. కాంప్లెక్స్ నెంబర్ మనకు డినామినేటర్లో తీసుకోం కదా, దాని డెఫినేషన్ ఏం చెప్తుంది మీకు నిన్న ఆల్రెడీ చెప్పినాను. ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఇలా ఉండాలా, ఇలా ఉంటే అది కాంప్లెక్స్ నెంబర్ కాదు. కాబట్టి వెంటనే మనము ఏం చేస్తాము, దాని ఇట్లా రేషనలైజ్ చేస్తాము లేదా పైకి తెచ్చుకుంటాం. అప్పుడు ఈ పవర్ మైనస్ ఐ ఆల్ఫా అయిందా, అప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. మనం ఇక్కడ ఈ పవర్ మైనస్ ఐ తీటా, చూడండి ఇక్కడ ఈ పవర్ ఐ తీటా అంటే దాన్ని ఎలా రాసుకుంటామంటే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. ఈ పవర్ మైనస్ ఐ తీటాని మనం ఎలా రాసుకుంటామా, కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా కదా. అట్లా ఇప్పుడు ఈ పవర్ మైనస్ ఐ తీటా కాబట్టి కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా. లేదా దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు కదా, సిస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అని రాసుకోవచ్చు కదా. చూడు కాస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఐ అలాగే ఉంటుంది, సైన్ ఆఫ్ మైనస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా. కాబట్టి ఇలాంటి వాటి మీద నీకు అవగాహన బాగా ఉండాలా. ఓకే, ఇప్పుడు ఎలా ఏమైనటువంటిది డీటెయిల్డ్గా చెప్పేసినానన్న, అవి ఎందుకు వస్తాయి ఏమిటి అనేటువంటి విషయం కూడా మీకు డీటెయిల్డ్గా చెప్పుకుంటూ వచ్చేసినాను అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనకు చాలా చక్కటి ప్రాబ్లము, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవి. ఖచ్చితంగా మనకు ఎగ్జామినేషన్లో అడిగే ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్స్ టు 0, దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా, then show that ఇక్కడ మనం ఏం చెప్తున్నాడంటే దీనికి కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్స్ టు 3/2. ఇట్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా. ఇది వాడు మనకు ఇస్తున్నటువంటిది. అట్లా వాడు ఏం చెప్తున్నాడు, ఇట్లా కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా కాస్ గామా వాల్యూ 0, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా వాల్యూ కూడా 0 అయితే, దీని వాల్యూ 0 దీని వాల్యూ కూడా 0 అయితే, అప్పుడు కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా వాల్యూ 3/2, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా వాల్యూ కూడా నీకు 3/2 అవుతుందని చూపించమంటున్నాడు మనకు. ఓకే, ఇక్కడ మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎవరితో పని అంటే యూలర్స్ ఫామ్తో పని అనమాట. ఇక్కడ యూలర్స్ ఫామ్ను ఉపయోగించి చేయడం, యూలర్స్ను ఉపయోగించుకుంటాము, డిమోరస్ను ఉపయోగించుకుంటాము, అన్నీ చేస్తాము ఇక్కడ. సో ఇవి ఇక్కడ నేను చెప్పినటువంటి వీటి ద్వారా మనము సాల్వ్ చేయవలసింది ఉంటుంది అనమాట. ఈ రిజల్ట్స్, ఇవి ఫార్ములాస్ కదా, ఫార్ములాస్ కూడా నువ్వేం బైహార్ట్ చేయని అవసరం లేదు, దానికి డీటెయిల్డ్గా క్లియర్గా చెప్పేసిన. ఓకేనా, కాబట్టి పైన ఉన్నటువంటి రిజల్ట్స్ను డిమోరస్ థియరమ్ను ఉపయోగించి సాల్వ్ చేయవలసింది ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చూడమ్మా పిల్లలు, ఇక్కడ సొల్యూషన్ మీరు గమనించండి.
ఇక్కడ లెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు నేను ఏం చేసుకుంటున్నానంటే సిస్ ఆల్ఫా. సిస్ ఆల్ఫా అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. ఇక నేను బీని ఏం తీసుకుంటున్నానంటే సిస్ బీటాగా తీసుకుంటున్నాను. సిస్ బీటా అంటే ఏం రాసుకోవచ్చు? కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. తర్వాత సీని నేను ఏం తీసుకుంటున్నానంటే సిస్ గామాగా తీసుకుంటున్నాను. దాన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. ఇది ఏబిసి. ఓకే, ఇక్కడ మనము ఏబిసి తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నా టార్గెట్ ఏంది చూడు, కాస్ స్క్వయర్ ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా కాస్ స్క్వేర్ గామా, అట్లా సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా రెండు ఈక్వల్గా ఉంటాయి. ఎవరికి ఈక్వల్గా ఉంటాయి? 3/2కు ఈక్వల్గా ఉంటాయని ప్రూఫ్ చేయాలా. అది నా టార్గెట్ ఇక్కడ. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వెంటనే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ నేను ఏం చేస్తున్నానంటే నేను కలుపుతున్నా. సార్ ఎందుకు కలపాలి సార్ అంటే ఇప్పుడు మన టార్గెట్ ఎందుకు చూడు, ఇక్కడ మనము ఇప్పుడు నేను ఏని ఈ విధంగా తీసుకున్నా, బిని ఈ విధంగా తీసుకున్నాను, సిని ఈ విధంగా తీసుకున్నా మనం. అప్పుడు నీకు నేను ఎప్పుడైతే చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ నాకు కావాలా. ఎందుకు? అప్పుడు నువ్వు ఏ స్క్వేర్ చేసినప్పుడు చూడు ఇక్కడ మనకు కాస్ స్క్వేరు సైన్ స్క్వేర్, బి స్క్వేర్ చేసినప్పుడు కాస్ స్క్వేర్ బీటా సైన్ స్క్వేర్ బీటా, సి స్క్వేర్ చేసినప్పుడు కాస్ స్క్వేర్ గామా సైన్ స్క్వేర్ గామా, ఇవి మనకు అందుబాటులోకి వచ్చేస్తాయి. మరి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ చేయాలంటే ఫస్ట్ నీకు ఏ ప్లస్ బి ప్లస్ చేయాలి కదా మనం. అట్లా ఎందుకంటే ప్రాబ్లం స్క్వేర్ చేయాలి కదా, షో దట్ ఇక్కడ ఉంది కదా. అప్పుడు అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇది మనకు రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ కావాలంటే ఫస్ట్ నీకు ఏం కావాలి? ఏ ప్లస్ బి ప్లస్ సి కావాలి. ఓకేనా? కాబట్టి కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి, లేదా మనకు ఒక్కోసారి మనము దీన్ని మనం సమ్మేషన్ ఆఫ్ ఏ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సమ్మేషన్ ఆఫ్ ఏ చేసేసినప్పుడు నీకు అన్నీ వచ్చేస్తాయి వరుసగా. ఓకే, రైట్. ఇక్కడ మీరు గమనించుకోండి, ఏ అంటే సిస్ ఆల్ఫా, బి అంటే సిస్ బీటా, సి అంటే సిస్ గామా. ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎలా చేస్తామంటే చూడండి, ఇక్కడ బాగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కాస్ ఆల్ఫా ఫస్ట్ రియల్ పార్ట్ అంతా కాస్ ఆల్ఫా, కాస్ వచ్చి రియల్ పార్ట్, అట్లా సైన్ వచ్చేసి ఇమాజినరీ పార్ట్. చూడండి ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ తర్వాత నెక్స్ట్ ఐ ఇంటూ ఐ అంటున్నప్పుడు సైన్ ఆల్ఫా ప్లస్ ఇక్కడ ఐ కామన్లోకి వచ్చేసింది. ఇక మనకు ఇక్కడ దీన్ని సిస్ ఆల్ఫా ప్లస్ సిస్ బీటా సిస్ గామా ఇట్లా అడిషన్ ఉన్నప్పుడు ఇట్లా సిస్ ఆల్ఫా ప్లస్ సిస్ బీటా సిస్ గామా ఇట్లా ఉన్నప్పుడు దాన్ని రాసే విధానం ఇది. ఫస్ట్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా, తర్వాత ప్లస్ ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఐని కామన్ తీసేస్తే సైన్ ఆల్ఫా ప్లస్ తర్వాత సైన్ బీటా ప్లస్ సైన్ గామా. గమనిస్తున్నారా? అట్లా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో మీరు ఒకసారి గమనించండి మా పిల్లలు. మనకు గివన్ చూడండి, ఇక్కడ దీని వాల్యూ చూడండి, ఇక్కడ మనకు కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా అంటే దాని వాల్యూ ఎంత ఇచ్చినాడు? 0 ఇచ్చాడు. చూడండి ఇక్కడ మనకు గివన్, ఇట్ ఈస్ గివన్. ఇక్కడ ఇచ్చాడా? కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా వాల్యూ దగ్గర 0 రాస్తా, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా సైన్ గామా దగ్గర కూడా నేను 0 రాస్తాను. అప్పుడు నాకు ఇది 0 అయిపోయింది, మొత్తం కంప్లీట్గా ఇదంతా 0 అయిపోయింది. చూడండి ఇక్కడ ఇట్స్ వాల్యూ 0. అప్పుడు దీని వాల్యూ కూడా నీకు 0 అయిపోయి చూడండి ఇక్కడ కంప్లీట్గా. కాబట్టి ఎప్పుడైతే నీకు అలా వచ్చిందో ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఏ ప్లస్ బి ప్లస్ ఇజ్ ఈక్వల్ టు మనకు 0 అని వచ్చేసింది. ఓకే, ఓకేనా? రైట్, దిస్ ఈజ్ 1. 1 . 1 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
నాకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కదా మనకు కావాల్సింది. వెంటనే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. వెంటనే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. అప్పుడు నాకు ఏమొస్తుందంటే ఏ స్క్వయర్ ప్లస్ బి స్క్వయర్ ప్లస్ సి స్క్వయర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్స్ టు ఎంత అంటే 0. ఓకేనా? ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకే, అప్పుడు దీని వాల్యూ కావాలి మనకు. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అనేటువంటిది మనకు వాల్యూ కావాలి. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ గమనించినారు, ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ సి ప్లస్ సి ఇంటూ ఏ దాని వాల్యూ మనకు 0 కావాలి. ఓకే, దీని వాల్యూ కనుక్కోవాలి నువ్వు. అప్పుడే నీకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వచ్చేది. ఇప్పుడు ఫార్ దట్ నేను ఏం చేస్తున్నానంటే దిస్ ఈజ్ 2 అనుకుంటున్నాను. చూడు, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పిల్లలు మీరు బాగా గమనించుకోండి. ఇక్కడ 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c తీసుకుంటున్నాను. ఇట్లా రెసిప్రోకల్గా రాసుకుంటున్నాను. ఎందుకు ఇట్లా రాస్తున్నానంటే చూడండి, నాకు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వాల్యూ కావాలంటే అప్పుడు ఒక నిమిషం చూడండి, ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం. ఇట్లా ఏబీసీ ఎల్సిఎం అవుతుందా? ఎప్పుడైతే ఏబీసీ ఎల్సిఎం అయిందంటే నీకు అప్పుడు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అప్పుడు నీకు తెలుస్తుందా? ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ తెలుస్తుంది కదా మనకు. కాబట్టి నేను అందువల్ల చూడండి, ఇక్కడ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ రావాలంటే నేను చూడండి దీని ద్వారా దీని హెల్ప్ తీసుకొని దీని వాల్యూ కనుక్కుంటున్నాను. అట్లా చూడు, 1/a అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పినాను 1/cis ఆల్ఫా ప్లస్ 1/b అంటే 1/cis బీటా, గామా అంటే 1/cis గామా. కీప్ ఇన్ మైండ్. సో తర్వాత మనము అబ్జర్వేషన్ ఇక్కడ ఏం చేస్తాం చూడు, 1/cis ఆల్ఫా అంటే దాన్ని ఏం రాసుకోవచ్చు చూడండి. ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మీకు ఇక్కడ చెప్పినాను కదమ్మా పిల్లలు. చూడండి, 1/cis ఆల్ఫాను చూడు దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఇది మళ్ళీ పైకి వెళ్తే ఇలా రాసుకోవచ్చు, మళ్ళీ దీని పైకి వెళ్తే ఇలా రాసుకోవచ్చు. కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా కదా రాసేది దాన్ని. చూడండి, 1/cis ఆల్ఫాను ఇలా రాస్తే అప్పుడు వరుసగా అన్నీ రాసుకోవచ్చు కదా మనం. ఇక్కడ మీరు బాగా గమనించండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1/, ఇక్కడ బాగా నీట్గా అబ్జర్వ్ చేయండి ఎవ్రీబడి. ఇక్కడ దీన్ని ఇక్కడ చూడు, ఇక్కడ మనం ఇది కావాల్సిన మనకు ఎల్సిఎం ఎంత అవుతుంది? ఏబిసి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇప్పుడు 1/cis ఆల్ఫాను మనం ఏం రాసుకోవచ్చు నాన్న? కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫాగా రాసుకోవచ్చు. చూడు, 1/cis ఆల్ఫాను కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫాగా రాస్తే అప్పుడు 1/cis బీటాను కూడా సేమ్ దీనిలాగానే ఎలా రాసుకోవచ్చమ్మా? కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా కదా. ప్లస్ అప్పుడు 1/cis గామాను కూడా మనం ఏం రాసుకోవచ్చు పిల్లలు? కాస్ గామా మైనస్ ఐ సైన్ గామాగా మనము రాసుకుంటాము. సో ఒక్కసారి జాగ్రత్తగా మీరు గమనించుకోండి. చూడండి, రియల్ పార్ట్ అంతా ఒకవైపు తెచ్చుకుంటా. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా అంతా ఒకవైపు తెచ్చుకుంటున్నా. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా అంతా నేను ఒకవైపు తెచ్చుకున్నాను. తర్వాత ఇక్కడ మైనస్ ఐ, ఇక్కడ మైనస్ ఐ, ఇక్కడ నాకు మైనస్ అయింది కాబట్టి వెంటనే మైనస్ ఐ కామన్ తీసేసుకుంటున్నాను. అప్పుడు నాకు ఏం మిగులుతుంది? సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా మిగులుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అప్పుడు ఇది గివన్ ప్రాబ్లంలో దీని వాల్యూ ఎంత ఇచ్చినాడు? 0 ఇచ్చినాడా? అప్పుడు దీని వాల్యూ కూడా మనకు 0 ఇచ్చేసినాడు. కాబట్టి ఇంకా మీరు చెప్పండి, ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ సి ప్లస్ సి ఇంటూ ఏ బై ఏబిసి. సో అప్పుడు దీని వాల్యూ మనకి ఎంత చూడు, దీని వాల్యూ 0, దీని వాల్యూ 0 కాబట్టి ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ సి ప్లస్ సి ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఇక్కడ 0 కదా అయ్యేది. ఇట్లా దీని వాల్యూ 0, దీని వాల్యూ ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ నేను ఫ్రమ్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఫ్రమ్ 2లో
చూడండి అక్కడ మనకు ఏ స్క్వయర్ ప్లస్ బి స్క్వయర్ ప్లస్ సి స్క్వయర్ ఉందా పిల్లలు? 2లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడు, ఇక్కడ ఇక్కడ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఆ దగ్గర దాని వాల్యూ 0 పెడితే అప్పుడు నాకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0 కదా వచ్చేది. అట్లా 2లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. అప్పుడు నాకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చిందంటే దాని వాల్యూ నాకు 0 వచ్చింది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత వచ్చిందంటే 0 వచ్చేసింది. ఇంకా ఆటోమేటిక్గా చూడండి, వాట్ ఈజ్ ఏ? ఏ అంటే ఆల్రెడీ, ప్లీజ్ లుక్ దేర్. ఏ అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది కదా నాన్న. ఏ అంటే నేను ఏం రాసుకుంటా? కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. బి దగ్గర కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. సి దగ్గర కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామాను తీసుకుంటాను. సో ఏ స్క్వేర్ అంటే నేను ఏం రాస్తున్న పిల్లలు? కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా పైన హోల్ స్క్వయర్. బి అంటే కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా పైన హోల్ స్క్వయర్ ప్లస్ సి స్క్వయర్ అంటే కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ స్క్వయర్ ఈక్వల్స్ టు 0. ఇలా వచ్చేసిందా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి పిల్లలు, డిమోరస్ థీరమును ఉపయోగిస్తున్నాను. బై డిమోరస్, ఇప్పుడు డిమోరస్ థీరమును ఉపయోగిస్తున్నాను. డిమోరస్ థీరం బై డిమోరస్ థీరం. అప్పుడు డిమోరస్ థీరం ప్రకారం ఇది ఏమవుతుందో చూడండి, ఒకసారి మీరు గమనించుకోండి. కాస్ 2 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 2 ఆల్ఫా ప్లస్ ఇది కూడా మీరు గమనించుకోండి. డిమోరస్ థీరం ప్రకారము కాస్ 2 బీటా ప్లస్ ఐ సైన్ 2 బీటా. తర్వాత ఇదేం రాసుకుంటాము చూడండి, మళ్ళీ ఒకసారి మీరు గమనించుకోండి. ప్లస్ కాస్ 2 గామా ప్లస్ ఐ సైన్ 2 గామా దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నా అంటే 0ను ఇక్కడ మనకి 0 కాబట్టి ఇది 0 కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి దాన్ని ఆ 0 కాంప్లెక్స్ నెంబర్ని ఇలా రాసుకోవచ్చు, ఏం తప్పులేదు. ఇప్పుడు కంపేర్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. అట్లా కంపేర్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ను మనము ఒకసారి కంపారిజన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కంపేర్ రియల్ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్. నేను రియల్ పార్ట్ను కంపారిజన్ చేస్తాను. అప్పుడు రియల్ పార్ట్ను కంపారిజన్ చేస్తే నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ రియల్ పార్ట్ ఎంత ఉంది నాకు నాన్న? కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఈక్వల్స్ ఇక్కడ రియల్ పార్ట్ చూడండి, ఇక్కడ రియల్ పార్ట్ ఇది, ఇక్కడ రియల్ పార్ట్ ఇది, రియల్ పార్ట్ ఇది, ఇక్కడ రియల్ పార్ట్ ఎంత నీకు 0 కదా. అట్లా సో కాస్ 2 ఆల్ఫాను మనం ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ మనము కాస్ 2 ఆల్ఫాను మనము చూడండి, ఇక్కడ మనము 1 - 2 సైన్ స్క్వేర్ ఆల్ఫాగా రాసుకోవచ్చు. అట్లా కాస్ 2 బీటాను కూడా మనము 1 - 2 సైన్ స్క్వేర్ బీటాగా రాసుకోవచ్చు. కాస్ 2 గామాను 1 - 2 సైన్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు 1 + 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇది కంప్లీట్గా అటు సైడ్ వెళ్ళిపోతే 2 ఇంటూ చూడండి, ఇక్కడ ఇది అటు సైడ్ పంపిస్తే 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా కదా. సో అప్పుడు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? 3/2 వస్తుందా? దిస్ ఈజ్ 3. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ మనము సైన్ స్క్వేర్ ఆల్ఫాను మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు? 1 - కాస్ స్క్వేర్ ఆల్ఫాను రాసుకోవచ్చునా. తర్వాత సైన్ స్క్వేర్ బీటాను మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు? 1 - కాస్ స్క్వేర్ బీటాను రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ గామాను కూడా మనము 1 - కాస్ స్క్వేర్ గామా దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. సో అప్పుడు 1 + 1 + 1 ఇక్కడ మనం గమనించుకుంటే నీకు 3. ఈ 3/2 కూడా లోపల తెచ్చుకుంటే నీకు -3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు
దట్ ఈస్ ఈక్వల్ టు, అప్పుడు ఈ మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అటు సైడ్ వెళ్ళిపోతే నీకు ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా కదా నాన్న మనకు వచ్చేది. అప్పుడు ఏమవుతుంది చూడండి, 2 3 జార్ 6, 6లో నుంచి 3ని సబ్ట్రాక్షన్ చేస్తే అప్పుడు దేర్ఫోర్ అప్పుడు కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా కూడా మనకి ఎంత వస్తుంది చెప్పండి, 3/2 వస్తుందా? దిస్ ఈజ్ 4. కాబట్టి 3 and 4 నుంచి మనం ఏం గమనించగలుగుతున్నాము? అవర్ నోటీస్ ఫ్రమ్ 3 and 4 నుంచి మనం ఏం గమనిస్తున్నామంటే చూడండి, ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ, కాస్ స్క్వేర్ బీటా వాల్యూ, కాస్ స్క్వేర్ గామా వాల్యూ 3/2 అవుతుంది. అలాగే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా వాల్యూ కూడా మనకు ఎంత వస్తుందంటే 3/2 వస్తుంది. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? సో ఇది చాలా 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 మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. ఓకేనా? నెక్స్ట్ అలాగే పిల్లలు మీరు గమనించుకోండి, నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇక్కడ మనము ఏం చెప్తున్నామంటే సేమ్ చూడండి, ఇక్కడ సేమ్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్స్ టు 0. సేమ్ కండిషన్లో ఎలాంటి మార్పు లేదు. చూడండి, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈక్వల్స్ టు 0. ఓకే, దెన్ షో దట్ ఇది దెన్ నేను అలా రాస్తుంటాను, ఇది అలవాటు అవుతుంది. రెగ్యులర్గా చూస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోతాయి లెటర్స్ అన్నీ. దెన్ షో దట్, ఇక్కడ ఫస్ట్ది ఏం చెప్పమంటున్నాడంటే ఇక్కడ మనకు దెన్ షో దట్ చూడండి, ఇక్కడ మనకు కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ఈక్వల్స్ టు 3 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. రెండోది ఆలోచించుకోండి, సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఓకే, థర్డ్ వన్ మీరు గమనిస్తే కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పమంటాడు అనమాట. ఓకేనా? రైట్, ఇప్పుడు మీరు గమనించుకోండి, యాజ్ ఇట్ ఈజ్ ప్రాబ్లం కదా, యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ చూడండి, మనకు యాజ్ ఇట్ ఈజ్ కండిషన్. ఇక్కడ కాస్ 3 ఆల్ఫా కాస్ 3 బీటా కాస్ 3 గామా అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలా పిల్లలు, మీరు ఒకసారి గమనించుకోండి, ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్ కావాలి. అక్కడ స్క్వేర్లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనము? ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్ కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 వచ్చేసింది, ఇక్కడ 3 3 3 వచ్చిందా? డిటో ఆ ప్రాబ్లంను మనము చూసుకుంటూ నీట్గా నిదానంగా నెమ్మదిగా చేయొచ్చు. డిటో ప్రాబ్లం అనమాట. వెరీ ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. యాజ్ ఇట్ ఈజ్ చూడండి, ఇక్కడ నేను ఏమీ మార్పులు చేర్పులు ఏమీ చేయను. చూడండి, దాన్ని ఎలా చెప్పుకుంటా వస్తున్నానో అలాగే చేసుకుంటూ వస్తా. చూడండి, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు సిస్ ఆల్ఫా, లేదా దీన్ని మనము కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫాగా నేను తీసుకుంటున్నాను. అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది పిల్లలు? సిస్ బీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. సో సి ఈజ్ ఈక్వల్ టు సిస్ గామా అంటే కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. ఓకే, సిస్ గామా కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా అని వస్తుంది.
ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ అసలు దేర్ ఇస్ నో చేంజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని డిటో రాసుకుంటూనే వస్తాను చూడండి. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఈ మూడు కలిపేస్తున్నాను. ఇక్కడ ఏని బిని సిని కలుపుతా. చూడండి, ఇక్కడ కలపాలి కాబట్టి అప్పుడు రియల్ పార్ట్ అంతా కలుపుకుంటూ వస్తున్నా. ఇట్లా ఇప్పుడు 1 అనుకో, దీనికి కావాల్సిన, దీని 2 అనుకో, దీని 3 అనుకో. నేను ఏం చేస్తున్నానంటే 1ను 2ను 3ని 3 కలిపేస్తా. ఇదే ప్రొసీజర్ అక్కడ కూడా దీని ముందు ప్రాబ్లం కూడా చేసుకోవచ్చు ఇట్టే నువ్వు. అప్పుడు ఈ 3 కలిపేటప్పుడు రియల్ పార్ట్ కలుపు. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా. ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ అయింది కాబట్టి ఇక్కడ ఐని ఇట్లా కామన్ తీసేస్తావు. తర్వాత సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. అట్లా ప్రాబ్లం మారే కొద్దీ మనలో ఆలోచన విధానం పెరగాల. అక్కడ నేనేం రాసినాను, ఏ అంటే సిస్ ఆల్ఫా ప్లస్ సిస్ బీటా సిస్ గామా అని రాసి, అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఇలా రాసినానా, సిస్ ఆల్ఫా సిస్ బీటా సిస్ గామా అని రాసి ఫస్ట్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ఇట్లా. లేదా నీ ఇష్టం ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఈ 3 దీన్ని 1 స్టార్ అనుకో, దీన్ని 2 స్టార్ అనుకో, దీన్ని 3 స్టార్ అనుకో. అప్పుడు ఇక్కడ 1 స్టార్ ఇది ఈక్వేషన్, 2 స్టార్ 3 స్టార్ ఈ 3 కలుపు. అప్పుడు చూడు రియల్ పార్ట్ కదా ఇక్కడ ఉండేది ప్లస్, ఇక్కడ ప్లస్ అయింది కాబట్టి ప్లస్. అటు సైన్ ఆల్ఫా సైన్ బీటా సైన్ గామా. ఈ ప్రాబ్లంను కూడా ఇప్పుడు నేను చెప్తున్న ప్రాబ్లం లాగే నువ్వు చేయవచ్చు. డెవలప్మెంట్ ఉండల్లా అంటే నువ్వు ఎలా అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా రాసుకోవచ్చు. ఇట్లా డెవలప్మెంట్ జరగాల. దీనిని కూడా ఫస్ట్ ప్రాబ్లం లాగే కూడా రాసుకోవచ్చు, ఏం తప్పులేదు. ఎందుకు ఇక్కడ కలిపేసాయి సరిపోతుంది కదా. అప్పుడు దీని వాల్యూ ఎంత ఇచ్చినాడు పిల్లలు మీకు, 0 ఇచ్చేసినాడు. అప్పుడు దీని వాల్యూ కూడా నీకు 0 ఇచ్చేసినాడు. ఇట్ ఈస్ నాట్ మై డెసిషన్, క్లియర్లీ హీ గేవ్. కాబట్టి అప్పుడు మనకు ఏమైపోయిందంటే మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి, చూడు ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందమ్మా, 0 వచ్చేసింది. ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మనకు 0 వచ్చింది. మీ అందరికీ తెలుసు కదా, చిన్న తరగతుల్లో నుంచి చదువుకుంటారు. 8వ తరగతిలోనే మీకు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, అటు 9th క్లాస్లోను చిన్న తరగతిలో నుంచి ఫార్ములా తెలుసు కదా. ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3abc అవుతుంది కదా నాన్న. దిస్ ఇస్ 4. ఇంకా నాకు ఈజీగా వెళ్ళిపోతున్నాను. నాకు ఇంకా ఆన్సర్ వచ్చేసింది చూడు, ఇక్కడ ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్. 3 క్యూబ్ ఎందుకు కావాలో మీకు క్లారిటీ చేసిన. అప్పుడు ఏ అంటే నేను ఇంక ఏం రాసుకుంటా చూడండి ఇక్కడ పిల్లలు, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ క్యూబ్డ్. బి అంటే నేను ఏం రాసుకుంటా, కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ క్యూబ్డ్. ప్లస్ సి క్యూబ్డ్ అంటే కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ క్యూబ్డ్. ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఏ, ఇక్కడ మీరు బాగా గమనించుకోండి. ఏ అంటే నేను ఇప్పుడు మళ్ళీ నేను ఎలా రాసుకుంటున్నా, సిస్ ఆల్ఫా. సారీ, ఇట్లా ఏ అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా రాసుకోవచ్చు కదా. అంటే మళ్ళీ నీకు ఏమైపోతుంది, ఇట్లా ప్రోడక్ట్లో ఉన్నాయి కదా ఇవి. ప్రోడక్ట్లో ఉన్నప్పుడు నీకు ఏమైపోతుంది అంటే బాగా లెంతీ అయిపోతుంది. టెక్నిక్స్ నేర్చుకోవాలి మనం. ఇట్లా ప్రోడక్ట్లోకి వచ్చింది చూడు, ఇక్కడ ఏ దగ్గర ఇది రాసుకుంటావు, బి దగ్గర ఇది రాసుకుంటావు, సి దగ్గర ఇది రాసుకున్నావు అనుకోండి, చాలా సింప్లిఫికేషన్ చేయడానికి చాలా లేట్ అయిపోతుంది. అప్పుడు నేను చూడ ఇక్కడ ఏ దగ్గర సిస్ ఆల్ఫా రాసిన, బి దగ్గర నేను ఏం రాసుకుంటున్నాను, సిస్ బీటా, ఇట్లా సిస్ గామా అని రాసుకోవచ్చు. అంటే ఇది రాసిన నువ్వు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా రాసినట్లే ఇక్కడ అది రాసినట్లే ఇక్కడ. ఓకే, ఇది ఇప్పుడు ఏ దగ్గర ఇది రాస్తావు, వినండి, ఏ ప్లేస్లో ఇది రాస్తావు నాన్న, దాని ప్లేస్లో మళ్ళీ ఇది రాసుకుంటాం కదా. బి ప్లేస్లో ఏం రాసుకుంటావు, ఇది రాస్తావు, మళ్ళీ దాని దగ్గర ఇలా రాసుకుంటాను కదా. అప్పుడు సి ప్లేస్లో ఇది రాస్తావు, దాని దగ్గర మళ్ళీ ఇది రాసుకుంటావు కదా. అట్లా చూడండి, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నేను డిమోరస్ థీరమ్ను ఉపయోగిస్తాను. బై డిమోరస్ థీరం.
బై డిమోరస్ థీరం బై డిమోరస్ థీరం బై డిమోరస్ థీరంలో అప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ నీకు ఏమైపోతుందో ఒకసారి మీరు గమనించుకుంటే కాస్ 3 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 3 ఆల్ఫా. ఇంకా నీకు కావాల్సిన రిజల్ట్ లేక ఎంటర్ అయిపోయినాం చూడండి. అప్పుడు దీన్ని డిమోరస్ థీరం ప్రకారం దీన్ని ఏం రాసుకుంటాం నాన్న, కాస్ 3 బీటా ప్లస్ ఐ సైన్ 3 బీటా ప్లస్ డిమోరస్ థీరం ప్రకారం చూడు ఇక్కడ దీన్ని ఎలా రాసుకుంటాము, కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ క్యూబ్డ్ కదా ఉండేది, దాన్ని ఏం రాసుకుంటాము నాన్న, కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఇంటూ సిస్ గామా. మీకు ఆల్రెడీ నేను ఫార్ములా చెప్పినాను కదా దీనికి, సిస్ ఆల్ఫా సిస్ బీటా సిస్ గామా వస్తే మనం ఎలా రాసుకోవచ్చు అని చెప్పినానమ్మా, సిస్ ఆఫ్ ఆల్ఫా, ఇక్కడ సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని రాసుకుంటాం దాన్ని. కాబట్టి దాన్ని ఏం రాసుకోవచ్చు మనము, ఇట్లా సిస్ అయినా రాసుకోవచ్చు, ఇక్కడ సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఇంటూ సిస్ గామా. చెక్ అవర్ ఫార్ములాస్, ఇంకెందుకు చెక్ అవర్ ఫార్ములా పైన మీకు నోట్ చెప్పినట్టు ఇక్కడ. అప్పుడు ఇక్కడ 3 ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, లేదా నీ ఇష్టమ్మా. ఓకే, ఇంకొక స్టెప్ కావాల్సిందే, పెంచుదాం, ఏం తప్పలేదు. ఓకే ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 3 ఇంటూ ఇక్కడ మనకు సిస్ ఆఫ్ సిస్ ఆల్ఫా సిస్ బీటా సిస్ గామా ఇట్లా ప్రోడక్ట్లో ఉంటుంది. ఏమైపోతుందమ్మా, సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నానంటే రియల్ పార్ట్ అంతా ఒకవైపు తెచ్చుకుంటున్నా. ఇట్లా ఇక్కడ చూడండి, ఇక్కడ రియల్ పార్ట్ ఇక్కడ ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా, ఇట్లా రియల్ పార్ట్ అంతా ప్లస్ ఇక్కడ ఇమాజినరీ పార్ట్ మీరు ఇక్కడ గమనించుకోండి, ప్లస్ ఐ ఇంటూ సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మీరు బాగా గమనించుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కదా. చూడన్నా ఇది 3 అనేది కామన్గా ఉంటుంది. 3 ఇంటూ ఫస్ట్ కాస్తో చూడండి, సి అంటే కాస్ కదా, కాస్ ఆఫ్ ఏం రాసుకుంటాం మనము, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. నెక్స్ట్ ప్లస్ ఐ ఇంటూ ఇక్కడ ఈ 3 అనేది చూడు, ఇక్కడ ఇది 3 అనేది మల్టిపుల్గా ఉంటుంది. 3 ఇంటూ తర్వాత ఐ ఇంటూ ఎస్ అంటే సైన్ కదా, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇప్పుడు ఇంక నీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ వచ్చేస్తుంది చూడండి. రిక్వైర్మెంట్ ఏంటంటే రియల్ పార్టు ఇక్కడ బోత్ సైడ్ కంపేర్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ని మనము చేద్దాం. అలా చేసామనుకోండి, అప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రియల్ పార్ట్ ఎంత ఉందమ్మా, ఎంత ఉందంటే రియల్ పార్ట్ వచ్చేసి కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ఉంది రియల్ పార్టు. ఇక్కడ కూడా మనకు రియల్ పార్ట్ ఎంత ఉందో చూడు, ఇక్కడ రైట్ సైడ్ 3 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. తర్వాత ఇమాజినరీ పార్ట్ను కూడా కంపారిజన్ చేయాలా. అప్పుడు ఇమాజినరీ పార్ట్ ఇక్కడ గమనించుకోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇమాజినరీ పార్ట్ అంటే సైనే కదా. చూడు, ఇక్కడ సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా, ఇది లెఫ్ట్ సైడ్. అప్పుడు రైట్ సైడ్ కూడా ఇమాజినరీ పార్ట్ ఎంత ఉంచడమ్మా, అప్పుడు రైట్ సైడ్ కూడా మనకి ఇమాజినరీ పార్ట్ ఎంత ఉందో చూడండి, ఇక్కడ 3 ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా.
ఇప్పుడు మనకి ఏం చేసినాం చూడండి, ఇక్కడ మనకు పార్ట్ 1 పార్ట్ 2 ప్రూవ్డ్ కదా. ఈ రెండు పార్ట్ 1 ఇది పార్ట్ 2 రెండు ప్రూఫ్ అయిపోయినాయి చూడండి. ఇక్కడ మనకు 1, 2లో రెండు ప్రూఫ్ అయిపోయినాయి. నెక్స్ట్ మనకు ఏం కావాలో, మనకు థర్డ్ పార్ట్ కావాలి. థర్డ్ పార్ట్ మనకు కావాలి. ఓకే, నెక్స్ట్ వీ నీడ్ థర్డ్ పార్ట్. ఇక్కడ థర్డ్ పార్ట్ మీరు ఓకే, థర్డ్ పార్ట్ని మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా, ఇది బీటా ప్లస్ గామా, గామా ప్లస్ ఆల్ఫా, ఇది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మనకు ఏం కావాలి, ఎలా. ఇప్పుడు చూడండి, నేను ఏ ఇంటూ బి చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే అట్లా రఫ్గా చెప్తున్నా సిస్ ఆల్ఫా, బి అంటే సిస్ బీటా. అప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కదా వచ్చేది. చూసారా, ఏ ఇంటూ బి చేసినప్పుడు నాకు కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వచ్చిందా. ఎందుకంటే ఆల్ఫా ఏ అంటే సిస్ ఆల్ఫా, బి అంటే సిస్ బీటా. కాస్ ఆల్ఫాను ఇట్లా రాసుకుంటాము, ఇట్లా కాస్ ఆల్ఫా, ఇట్లా సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా అని ఇట్లా రాసుకుంటాం కదా మనము. కాబట్టి మీకు అర్థమైందా. కాబట్టి కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, కాస్ ఆఫ్ థర్డ్ పార్ట్ రావాలంటే నువ్వు ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ సి ప్లస్ సి ఇంటూ ఏ చేయాలి. ఎందుకంటే ఇది సిస్ ఆల్ఫా, ఇటు సిస్ బీటా. ఇట్లా ఏ ఇంటూ బి, బి ఇంటూ సి, సి ఇంటూ ఏ చేస్తే నీకు థర్డ్ పార్ట్ వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకు చేస్తున్నాము, ఊరంటే గుడ్డిగా వెళ్ళిపోయేది కాదు కదా. ఆ పార్ట్ కూడా మనకు రిక్వైర్మెంట్, అది ఎందుకు రావాలి, మనకి ఏం కావాలి అనేది. అప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పినా చూడండి, ఇక్కడ మీకు ముందు ప్రాబ్లంలో చెప్పేసినన్నా, మీకు ఆల్రెడీ మీ దగ్గర ఉంది చూడండి, ఆల్రెడీ డన్. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c చేయండి. ఎప్పుడైతే నువ్వు 1/a అంటే ఇక్కడ మీ అందరికీ తెలుసు కదమ్మా, 1/a అంటే ఏం రాసుకుంటాము, 1/sis ఆల్ఫా, b అంటే 1/sis బీటా, 1/sis గామా. మీ అందరికీ తెలుసు 1/sis ఆల్ఫాను మనం ఎలా రాసుకుంటామని, కాస్ ఆల్ఫా మైనస్ ఐ సైన్ ఆల్ఫా రాసుకుంటాము. దీని గురించి డీటెయిల్డ్గా చెప్పుకున్నాము. 1/sis బీటాను కూడా ఇంకెలా రాసుకుంటాము, కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా ప్లస్ 1/sis గామాను కూడా మనం ఏం రాసుకుంటామంటే కాస్ గామా మైనస్ ఐ సైన్ గామా. ఓకేనా. ఇక్కడ ఎల్సిఎం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎల్సిఎం ఇక్కడ మనకి ఎంత అవుతుంది, ఏ ఇంటూ బి ఇంటూ సి ఎల్సిఎం అవుతుంది. ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ సి ప్లస్ సి ఇంటూ ఏ కదా నాన్న. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నౌ ఏ ఇంటూ బి ఆల్రెడీ చేసిందే, ఇది ఆల్రెడీ మనం చేసాము. డివైడెడ్ బై ఏబిసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా, రియల్ పార్ట్ అంతా ఒకవైపు తెచ్చుకుంటున్నా. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా. ఓకే, ప్లీజ్ అబ్జర్వ్ చేయండి ఎవ్రీబడి. తర్వాత చూడండి, ఇక్కడ నాకు మైనస్ ఐ ఉంది, ఇక్కడ మైనస్ ఐ ఉంది, ఇక్కడ నాకు మైనస్ అయింది. కాబట్టి ఇమీడియట్లీ ఐఎమ్ టేకింగ్ కామన్ మైనస్ ఐ. సో సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా కదా వచ్చేది. దీని వాల్యూ మనకు 0 ఇచ్చేసాడు చూడండి, ఇచ్చిన ప్రాబ్లంలో గివన్ ఇది, దిస్ ఇస్ గివన్. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా వాల్యూ 0 ఇచ్చినాడు చూడండి ఇక్కడ. అప్పుడు దీని వాల్యూ కూడా మనకి ఎంత అయిపోతుంది చూడండి, మనకు 0. కాబట్టి ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ సి ప్లస్ సి ఇంటూ ఏ బై ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్స్ టు నీకు ఇంకేమైపోయింది, ఇక్కడ 0 ఇక్కడ 0 కాబట్టి కంప్లీట్లీ 0 కదా. ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసాయి. ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ సి ప్లస్ సి ఇంటూ ఏ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏ అంటే ఓకే, ఏ
అంటే దాని వాల్యూ మనకు సిస్ ఆల్ఫా, బి అంటే సిస్ బీటా, నెక్స్ట్ డి అంటే సిస్ బీ బీటా, సి అంటే సిస్ గామా, ప్లస్ సి అంటే మళ్ళీ మనకు సిస్ గామా ఇంటూ ఏ అంటే సిస్ ఆల్ఫా దట్ ఈస్ ఈక్వల్ టు 0. చూడండి మీకు పైన ఫార్ములాస్ చూడండి ఎంత బాగా వర్కౌట్ అవుతున్నాయో. ఆ ఫార్ములాస్ మీరు తెలుసుకుంటే ఎంత క్లారిటీ వచ్చేస్తుందో చూడండి సబ్జెక్ట్ మీద. చూడండి సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఈ రెండు ప్రోడక్ట్లో ఉన్నాయా? ప్రోడక్ట్లో ఉంటే దాన్ని మనం ఎలా రాసుకుంటామని చెప్పినాను, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కదా. దానికి డీటెయిల్డ్గా మీకు ఆల్రెడీ చెప్పేసిన. ప్లస్ ఇది కూడా చూడండి ఇక్కడ ఈ రెండింటిని మనం ఎలా రాసుకుంటాం చెప్పండి అమ్మా, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. అప్పుడు ఈ రెండు గమనించుకోండి. ప్లస్ దీన్ని ఎలా రాసుకుంటామంటే కాస్ ఆఫ్ చూడండి ఇక్కడ ఆ గామా ప్లస్ ఆల్ఫా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్స్ ఇక్కడ 0. ఈ 0 అనే కాంప్లెక్స్ నెంబర్ను మనము ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కంపేర్ రియల్ పార్ట్స్. యాక్చువల్గా ఈ ప్రాబ్లంను మనకు రెండు రకాలుగా కూడా అడగచ్చు. ఇక్కడ చూడండి మీరు బాగా గమనించుకోండి. ఇక్కడ రియల్ పార్ట్ని మనం కంపారిజన్ చేస్తే మనకి ఎంత అవుతుంది చూడండి పిల్లలు, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా రియల్ పార్ట్, ఇక్కడ రియల్ పార్ట్ ఇది, ఇక్కడ రియల్ పార్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ నెక్స్ట్ కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా, తర్వాత కాస్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా కదా రియల్ పార్ట్. అప్పుడు ఇక్కడ రియల్ పార్ట్ ఎంత మనకు 0నా, పార్ట్ 3 ప్రోడా. అయితే ఇక్కడ మీరు బాగా గమనించుకోండి. ఒకవేళ ఎగ్జామినేషన్లో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను మీరు బాగా గమనించుకోండి. ఇక్కడ నోట్ వాడు అడగలేదు, ఇది వాడు ఇవ్వలేదు, కానీ ఎగ్జామినేషన్లో ఇవ్వవచ్చు, మనం చెప్పలేము. నోట్ ఇక్కడ ఇప్పుడు మనము కంపేర్ ఇమాజినరీ పార్ట్స్ కదా. ఇమాజినరీ పార్ట్ కూడా మనం కంపారిజన్ చేస్తే అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇమాజినరీ పార్ట్ ఇక్కడ ఎంత చూడమ్మా, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటానా. అప్పుడు ఇలా వస్తుందా, అప్పుడు సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ సైన్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా ఈక్వల్స్ కూడా నీకు 0 వస్తుంది చూడండి. ఇక్కడ కంపేర్ ఇమాజినరీ పార్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు గమనిస్తే సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ సైన్ ఆఫ్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా, బీటా ఇక్కడ బీటా ప్లస్ ఇక్కడ దిస్ ఇస్ గామా నాన్న, దిస్ ఇస్ గామా ఓకేనా. ఇక్కడ గమనిస్తున్నారా, ఇక్కడ చూడండి ఇక్కడ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు నీకు 0 కదా. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఇమాజినరీ పార్ట్ నీకు ఎంత అవుతుంది, నీకు 0 కదా. దీన్ని బట్టి మనము ఏమైనా అర్థం చేసుకోగలుగుతున్నాము. ఇక్కడ చూడండి ఇక్కడ దీన్ని బట్టి మనం ఏమని వాడు ఎగ్జామినేషన్లో అడగచ్చు, ఇట్లా కూడా అడగచ్చు. దేర్ ఫోర్ అవర్ నోటీస్ దట్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా వాల్యూ 0. కాబట్టి అలాగే ఇది కూడా సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ సైన్ ఆఫ్ గామా ప్లస్ ఆల్ఫా వాల్యూ కూడా నీకు 0. కాబట్టి అప్పుడు వాడు ప్రూవ్ దట్లో ఇలా కూడా అడగచ్చు కదా, ఇలా కూడా అడగచ్చు. ప్రూవ్ దట్లో మనం చెప్పలేము, ప్రూవ్ దట్లో కూడా ఇలా కూడా అడగవచ్చు. ఏమి ఇలాగే వాళ్ళని రూల్ లేదు, అప్పుడు ఇలా కూడా అడగచ్చు. ఓకేనా. తర్వాత ఐఎమ్ గోయింగ్ టు అనదర్ ప్రాబ్లం.
సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం కానీ మనము తీసుకోవాల్సింది వస్తుంది. ఇఫ్ ఎన్ ఈజ్ అన్ ఇంటీజర్, ఇఫ్ ఎన్ ఈజ్ యాన్ ఇంటీజర్ అని చెప్తున్నాడు. అది పాజిటివ్ ఇంటీజరా నెగిటివ్ ఇంటీజరా ఏం చెప్పలేదు, అది నీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. అండ్ z is equal to cis theta, then show that z power 2n minus 1 by z power 2n plus 1 ఈక్వల్స్ టు I ఇంటూ ట్యాన్ థీటా అని వాడు ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ మనము ఒకసారి గమనిస్తే చూడండి, ఇక్కడ మనకు ఏమి ఇస్తున్నాడు, z పవర్ 2n మైనస్ 1 బై z పవర్ 2n ప్లస్ 1. ఇక్కడ ఆల్రెడీ మనకు z అంటే ఎంత ఇస్తున్నాడు చెప్పండి మీరు, సిస్ థీటా కదా అడుగుతాండి వాడు. ఒకసారి బాగా గమనించుకోండి. ఈ సిస్ థీటానే మనం ఏం రాసుకోవచ్చు పిల్లలు, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కదా రాసేది. కాబట్టి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఎవ్రీబడి, ఇక్కడ జడ్ దగ్గర మనం ఏం రాసుకోవచ్చు అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని రాసుకోవచ్చు. పైన హోల్ పవర్ 2n, పక్కన -1 డివైడెడ్ బై, ఇక్కడ జడ్ దగ్గర మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు చూడండి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, పైన హోల్ పవర్ 2n, పక్కన +1. సో ఇక్కడ చూడండి డిమోరస్ థీరం, ఇక్కడ డిమోరస్ థీరం అప్లై చేస్తా. బై డిమోరస్ థీరం కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఉంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు. డిమోరస్ థీరం. ఓకే, కాస్ 2n థీటా ప్లస్ ఐ సైన్ 2n థీటా డివైడెడ్ బై, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకి ఎంత అవుతుందంటే కాస్ 2n థీటా ప్లస్ ఐ సైన్ 2n థీటా ప్లస్ 1 అని వచ్చేస్తుంది. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోండి వాడు ట్యాన్ థీటా రావాలి. మనకు ట్యాన్ థీటా రావాలంటే ఖచ్చితంగా నీకు పైన ఏం రావాలా, సైన్ రావాలా, కింద కాస్ కదా రావాల్సింది. అది అట్లా మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడు చూడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ -1 ఉందా, ఇక్కడ ప్లస్ ఉంది. ఒకసారి ఆగండి. ఇక్కడ ఇప్పుడు నేను ఇలా వచ్చింది చూడు, ఇక్కడ ఫస్ట్ -1 రాసుకున్నాను, తర్వాత కాస్ రాసిన తర్వాత ఏం చేస్తున్నా అంటే నేను ఇమీడియట్గా ఐఎమ్ టేకింగ్ కామన్ మైనస్. ఎప్పుడైతే నేను మైనస్ని కామన్ తీస్తానో అప్పుడు ఇమీడియట్గా అది ఏమిటిగా చేంజ్ అయిపోతుంది, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మైనస్గా మారిపోతుంది. అట్లా ప్లస్ ఐ ఇంటూ సైన్ 2n థీటా డివైడెడ్ బై, ఇక్కడ నీకు కాస్ ఇక్కడ 1 ప్లస్ కాస్ 2n థీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ 2n థీటా అని వచ్చేసింది. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ మైనస్ అలాగే ఉంటుంది. ఇక్కడ దీనికి 1 మైనస్ కాస్ 2 థీటా, 1 మైనస్ కాస్ ఇదంతా అనుకో, ఇది 2 థీటా. మీ అందరికీ తెలుసు కదా 1 మైనస్ కాస్ 2 థీటా అని ఏం రాసుకోవచ్చు, 2 సైన్ స్క్వేర్ థీటా. అప్పుడు 1 ప్లస్ కాస్ 2 థీటా అని ఏం రాసుకోవచ్చు, ఎస్ ఐ థింక్ ఎలా రాసుకోవచ్చు మనము 1 ప్లస్ కాస్ 2 థీటాను, 2 కాస్ స్క్వేర్ థీటా -1 కదా ఫార్ములా. టూ సైన్ స్క్వేర్ థీటా అట్లా 2 కాస్ స్క్వేర్ థీటా, సారీ 1 ప్లస్ కాస్ 2 థీటాను 2 కాస్ స్క్వేర్ థీటా రాస్తాం నాన్న. ఓకేనా? కాబట్టి చూడండి ఇక్కడ మనకు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి,
1 మైనస్ కాస్ 2 తీటా ఉంది కాబట్టి దాని ఫార్ములా ఏమిటంటే 2 సైన్ స్క్వేర్ తీటా. తీటా అంటే ఇక్కడ ఎంత నీకు ఎన్ తీటా. ఇక్కడ పక్క నీకు -1 ఉంది. దాన్ని నేను ఏం రాసుకుంటున్నానంటే ఐ స్క్వేర్ అని రాసుకుంటా. ఐ స్క్వేర్ అంటే దాని వాల్యూ -1 కదా. అట్లా ఎందుకు అలా రాసుకుంటున్నావు సార్ అని కూడా మీకు డౌట్ రావచ్చు. దానికి వివరణ ఇస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ ఇంటూ ఇది సైన్ 2 తీటా ప్రకారం చూడు. ఇక్కడ సైన్ ఇదంతా 2 తీటా అనుకో. అప్పుడు 2 సైన్ తీటా కాస్ తీటా అట్లా. ఇక్కడ చూడండి, నేను ఎప్పుడైతే నేను ఐ స్క్వేర్ లేక రాశాను అప్పుడు నాకు చూడప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2ను కామన్ తీసుకుంటా. ఇక్కడ సైన్ ఉంది, ఇక్కడ సైన్ ఉందా కాబట్టి సైన్ కూడా కామన్ తీసుకుంటా. ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ కూడా ఐ ఉంది కాబట్టి ఐని కామన్ తీసుకుంటా. అట్లా ఓకేనా. తర్వాత 1 ప్లస్ కాస్ 2 తీటాని ఏం రాసుకోవచ్చు అంటే మనం ఇక్కడ 2 కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఐ సేమ్ సైన్ 2 తీటా ప్రకారం ఉంది కాబట్టి 2 ఇంటూ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఐ ఉంది, ఐని ఇట్లా కామన్ తీసేస్తాము. బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే. సో ఎప్పుడైతే నువ్వు ఇది చేస్తావో తర్వాత ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2ను కూడా మనం ఏం చేస్తాం, ఇట్లా కామన్ తీసేస్తాం. ఇక్కడ మనకి ఏం మిగులుతుందంటే సైన్ ఎన్ తీటాను కూడా ఇట్లా కామన్ తీస్తాం. ఇంకా మనకి ఇక్కడ ఏం మిగులుతుంది పిల్లలు, మీరు బాగా గమనించుకోండి. ఇక్కడ 2 బయటకు వచ్చేసింది, ఒక ఐ కూడా బయటకు వచ్చేసింది, సైన్ ఎన్ తీటా కూడా బయటకు వచ్చింది. అప్పుడు ఇంక నీకు మిగిలేదు ఏమిటో చూడు. ఇక్కడ చూడు, 2 బయటకు తీశాను, ఐ కూడా బయటకు తీశాను, సైన్ ఎన్ తీటా కూడా బయటకు తీసేస్తే నీకు ఇక్కడ పైన ఏం మిగులుతుంది, ఇంకా కాస్ ఎన్ తీటా. ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి వచ్చిన ప్లస్ తర్వాత చూడండి, ఒక ఐ బయటకు వచ్చింది, 2 కూడా మనము కామన్ తీసేసాను, ఒక సైన్ ఎన్ తీటా కూడా బయటకు వస్తే ఇంక ఇక్కడ పెండింగ్ ఏమిటి, ఐ ఇంటూ సైన్ ఎన్ తీటా. ఎందుకంటే ఫస్ట్ మనం కాసును రాసుకోవాలి కాబట్టి నేను అలా రాసుకున్నాను అంతే. ఇక్కడ ఇంకా అంతకన్నా ఏం కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2ను కామన్ తీసినాను. ఇక్కడ కాస్ ఎన్ తీటా, ఇక్కడ కాస్ ఎన్ తీటాను కామన్ తీయడానికి అవకాశం ఉంది కాబట్టి కాస్ ఎన్ తీటా అని ఇట్లా కామన్ తీసినాను. ఇంకా నాకు ఇక్కడ ఏం మిగిలిందో చూడండి, ఇక్కడ కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా. అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 2కు ఈ 2 కూడా క్యాన్సిల్ అయిపోతే ఇంక నీకు మిగిలేది ఏమిటంటే ఐ ఇంటూ చూడండి, అక్కడ జెడ్ పవర్ 2n మైనస్ 1/z పవర్ 2n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు అప్పుడు సైన్ ఎన్ తీటా బై కాస్ ఎన్ తీటా అంటే దాని అర్థం ఏమిటమ్మా, టాన్ ఎన్ తీటా. హెన్స్ ప్రూవ్. చూసారా, ఐ ఇంటూ టాన్ ఎన్ తీటా. వాడు అదే కదా ప్రూఫ్ చేయమనేది మనకు. ఇక్కడ ఐ ఇంటూ టాన్, ఇక్కడ ఎన్ తీటా, సారీ ఐ ఇంటూ టాన్ ఎన్ తీటాని ప్రూఫ్ చేయమంటున్నాడు. ఓకే, ప్రూవ్ దట్, దెన్ షో దట్ ఐ ఇంటూ చూడండి, ఇక్కడ నీట్గా రాస్తానమ్మా. ఐ ఇంటూ వాడు ప్రూఫ్ ఏం చేయమన్నాడంటే మనకు టాన్ ఎన్ తీటా అని ప్రూఫ్ చేయమంటున్నాడు. ఇది ప్రూఫ్ చేయమన్నాడా, ప్రూఫ్ చేసేసామా. ఐ ఇంటూ టాన్ ఎన్ తీటా హెన్స్ ప్రూవ్డ్ అనమాట. సో ఇక్కడ మనకి క్లాస్ 3 కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక క్లాస్ మాత్రమే ఉంది. క్లాస్ 4లో ఇంకేదన్నా పెండింగ్ ఉండేటివి క్లాస్ 4తో రాసి కొన్ని హోంవర్క్ కూడా ఇస్తాను. అదే పద్ధతిలో చేసుకోండి. మీకు 7కు 7 మార్కులు మీకు దిగిపోతాయి. అందులో డౌటే లేదు. మ్యాక్సిమము 95% గ్యారెంటీగా ఇవే ఉండే అవకాశాలు ఉంటాయి మీకు. 95%. ఓకేనా. సరే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, లైక్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. షేర్ యువర్ ఫ్రెండ్స్. డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి కదా, మీ ఫ్రెండ్స్కి ఒకసారి షేర్ చేయండి వాళ్ళందరికీ.